కళను తట్టి లేపినట్టుగా డాక్టర్ కవిత అజయ్ గారు నాకు పరిచయం అవ్వడం, నేను చాలా తన లైఫ్ స్కిల్స్ వీడియోస్ని చూస్తూ ఉంటాను. ప్రతిసారి తను చెప్పే మాటల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. ముఖ్యంగా లవ్ యువర్ సెల్ఫ్ అంటూ కొన్ని ప్రశ్నల్ని తను తన స్పీచెస్లో అడుగుతూ ఉంటే, నీవు ఎవరు, నీలో ఉన్న టాలెంట్ ఏంటి, నీ టాలెంట్ని నువ్వు ఎలా పదును పెట్టగలవు, నువ్వు ఈ సమాజానికి ఎలా ఇన్స్పిరేషన్గా ఉండగలవు అనే ఈ మాటలన్నీ పదే పదే నన్ను నేను అడిగినట్టుగా, నాకు నేను సమాధానం చెప్పుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఆ సందర్భం నుంచి నేను ఒక విషయాన్ని ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉంటాను. జీవితం ఈరోజే అయిపోలేదు, ప్రతి క్షణాన్ని కొత్తగా మొదలుపెట్టు అని నాకు నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటాను. డియర్ ఫ్రెండ్స్, నేను ఒక చిన్న మాట మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ సమాజం మనకు మంచితో పాటు చెడును కూడా చూపిస్తుంది. నా మాటగా నేను ఒక మాట మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే దాచిపెట్టుకోండి. ఎప్పుడు చెడును గమనించండి, మంచిని అనుసరించండి. ఎప్పుడు చెడును గమనించండి. ఎందుకొరకు? చెడు అక్కడ ఉంది అంటే, నిప్పు అక్కడ ఉంది అని మనకు తెలిస్తేనే, మనం ముట్టుకుంటే కాలుతుంది అని తెలిసినప్పుడే మనం ముట్టుకోకుండా ఉంటాము. అందుకని చెడును గమనించండి, దాని దగ్గరికి వెళ్ళకండి. మంచిని అనుసరించండి. మంచి అని తెలిసినప్పుడు మన జీవితంలో మనం దాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.